నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురితో పాటు ఉన్నారు సంతోష్ గారు, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటాం కదా, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి ఎలా సపోర్ట్ చేస్తుంది? చాలా సపోర్ట్ చేస్తుందండి యాక్చువల్లీ. ఇదివరకు ఎందుకంటే మా టైంలో నేను ఎంసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినప్పుడు నాకు ఏమైనా డౌట్ వస్తే నేను నెక్స్ట్ డే వెయిట్ చేసేవాడిని. లెక్చరర్ ఫ్రీ టైంలో ఉన్నప్పుడు వెళ్ళి డౌట్ అడిగేవాడిని. ఇప్పుడు ఏంటంటే సింపుల్గా ఒక ఫోటో తీసి ChatGPTలో పెడితే ఇంక్లూడింగ్ స్టెప్స్ ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నామో అదంతా అనాలిసిస్ చేసి చెప్తుంది. ఓకే, సో ఆ లెవెల్లో వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ, ప్రిపరేషన్ ప్లాన్ అనుకోండి. ప్రిపరేషన్ ప్లాన్ కూడా ChatGPTని నేను ఇప్పటిదాకా ఈ చాప్టర్స్ కవర్ చేశాను, వేరే ఏ చాప్టర్స్ కవర్ చేయాలి, నాకు సింపుల్ ప్లాన్ చెప్పి రిమైండర్స్ కూడా పంపి అంటే ChatGPT ఏం చేస్తుందంటే ఒక సింపుల్ ప్లాన్ ఇచ్చి ఈమెయిల్కి రిమైండర్స్ పంపిస్తూ ఉంటుంది. మీకు ఇంకొంచెం ఎక్కువ వచ్చు వీటిది అంటే మీకు అలార్మ్స్ కూడా పెడుతుంది, ఈ టైంలో ఇది చదవండి అని. సో ఇట్ ఈస్ లైక్ ఏ టీచర్ అండ్ యువర్ ఫ్రెండ్ అనమాట. ఓకే, అంటే కంటిన్యూస్గా లెర్నింగ్ ఎందుకు అవసరం సార్? లెర్నింగ్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ టెక్నాలజీ ఈజ్ మూవింగ్ అట్ అ వెరీ వెరీ ఫాస్ట్ పేస్. మా టైంలో అనలిటిక్స్ గురించి మాట్లాడేవారు, ఇప్పుడు అనలిటిక్స్ నుంచి సడన్లీ ఏఐ. నేను 2017లో MBA పాస్అవుట్ అయినప్పుడు AI గురించి చెప్పుంటే ఐ వుడ్ హ్యావ్ లాఫ్డ్ ప్రాబబ్లీ. సో అందుకే ఈ కంటిన్యూస్ లెర్నింగ్ హెస్ బికమ్ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పినట్టు ఈ కోర్ స్కిల్స్ అలాంగ్ విత్ పీపుల్ మేనేజ్మెంట్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్, ఈ స్కిల్స్ అనేవి ఎవర్ గ్రీన్. మనకి ఏ టెక్నాలజీ వచ్చినా ఈ స్కిల్స్ వాడి యూ కెన్ అడాప్ట్. అయితే స్టూడెంట్స్కి ఇప్పుడు ఎగ్జామ్స్ విషయంలో ఓకే, ప్రాజెక్ట్స్ విషయంలో లేదంటే ఇంటర్న్షిప్స్ విషయంలో ఏమైనా హెల్ప్ చేస్తుందా? ఎలా దాన్ని యూజ్ చేసుకోవాలి? డెఫినెట్లీ. ఇప్పుడు ఏంటంటే గూగుల్, మైక్రోసాఫ్ట్, పెద్ద పెద్ద కంపెనీస్ కూడా దే ఆర్ గివింగ్ ఫ్రీ ఇంటర్న్షిప్ టు ది స్టూడెంట్స్. వాళ్ళ ఫ్రీ ఇంటర్న్షిప్ కూడా ఏంటంటే జనరలీ మన స్టూడెంట్స్, లాస్ట్ టైం కూడా వి టచ్ దిస్ పాయింట్, మన స్టూడెంట్స్కి ఏంటంటే మన మెంటాలిటీ, ఎస్పెషల్లీ మన తెలుగు స్టూడెంట్స్ స్పెసిఫిక్, వాళ్ళు మాకు పైసలు ఎన్ని వస్తున్నాయని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఇంటర్న్షిప్ ఇస్ ఎ లెర్నింగ్ ఆపర్చునిటీ. దట్ సాలరీ షుడెంట్ మ్యాటర్. మనకి నెక్స్ట్ 5-10 yearsలో ఎంత ఎర్న్ చేస్తున్నాం ఇస్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇంటర్న్షిప్ ఫ్రీ అనగానే స్కిల్స్ నేర్చుకోండి, యూజ్ కేసెస్ నేర్చుకోండి, ప్రాబ్లమ్ని ఎలా అప్రోచ్ చేస్తున్నారు, ఎలా సాల్వ్ చేస్తున్నారు, ఇవి నేర్చుకోండి. ఫ్రీ సర్టిఫికేషన్స్ గూగుల్లో జస్ట్ ఒక సింపుల్ సెర్చ్ AI ఫ్రీ సర్టిఫికేషన్స్ అని కొడితే టాప్ కంపెనీస్వి కూడా ఫ్రీగా పెట్టారు సర్టిఫికేషన్స్. రీసెంట్లీ గూగుల్ కూడా లాంచ్ చేసింది. గూగుల్ యాక్చువల్లీ డిజిటల్ మార్కెటింగ్ టైంలోనే దే లాంచ్ ఫ్రీ సర్టిఫికేషన్స్. సో అవన్నీ చేయండి. ఏదైనా కంపెనీ ఆపర్చునిటీ ఇస్తుంటే హాప్ ఆన్ టు ఇట్ అండ్ లెర్న్. అదేదో మనం స్లేవ్స్ లాగా మెంటాలిటీ, ఈగో ఉండకూడదు వీటిల్లో. ఎంత లెర్నింగ్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ది కెరీర్లో వస్తే అంత మంచిది, అంత యూస్ఫుల్ టు గెట్ అమేజింగ్ జాబ్స్. అయితే ఫ్యూచర్లో ఈ కాలేజెస్, స్కూల్స్ అనేవి మారిపోతాయా, మారాలి అంటారా? మారాలి అంటే డెఫినెట్లీ ఇప్పుడు మన కంప్యూటర్ ల్యాబ్స్ మా స్కూల్ టైంలో ఎలా వచ్చాయో, విచ్ వాజ్ అ వెరీ న్యూ కాన్సెప్ట్ అండ్ ఐ యూస్ టు లవ్ గోయింగ్ టు ఎ కంప్యూటర్ ల్యాబ్. ఇప్పుడు ఈ AI ల్యాబ్స్ అనేవి వస్తాయి. సో మేబీ 3rd క్లాస్ ప్రైమరీ స్కూల్లో ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నారు, బట్ హై స్కూల్ స్టూడెంట్స్కి డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ దెమ్. అలాంటి స్కిల్ విల్ హెల్ప్ దెమ్. ఇప్పుడు మేము ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి 2nd year 3rd yearకి వచ్చాక గ్రాస్ప్ చేసే మెంటాలిటీ అది ఆ స్టూడెంట్స్కి ఎర్లీ లెవెల్లోనే వస్తుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ అవర్ కంట్రీ అండ్ ది సొసైటీ. ఓకే, AI ట్యూటర్స్ ఇప్పుడు మనకి కొన్ని స్కూల్స్లో ఆల్రెడీ AI క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. దీనివల్ల టీచర్స్కి ఏమైనా ప్రాబ్లమా? ఇది నిజంగా పిల్లలకి అర్థమయ్యే విధంగా కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుందా? నోబడీ కెన్ రీప్లేస్ టీచర్స్ అండి, నో వన్. ఎంత మంచి టెక్నాలజీ వచ్చినా కానీ టీచర్స్ డోంట్ టీచ్ జస్ట్ అబౌట్ స్కిల్స్, ఎలా ఉండాలి. Like whatever the person I am is because of my teachers. Yes. So AI పర్సన్ని రీప్లేస్ చేయలేదు కదండి. ఇమోషన్స్ అవనివ్వండి, ఎలా ఉండాలి, డిసిప్లిన్ అండ్ ఫండమెంటల్ స్కిల్స్. సో యూ కాంట్ రీప్లేస్ ఇంటరాక్షన్. హ్యూమన్ ఇంటరాక్షన్ కెన్ నెవర్ బీ రీప్లేస్డ్. హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్, హ్యూమన్ ఇచ్చే వాల్యూస్, AI ఇచ్చే వాల్యూస్ యూ కెన్ నెవర్ రీప్లేస్. అండ్ ఆ క్లాస్ రూమ్ లెర్నింగ్ అయినా కానివ్వండి, స్కూల్ లెవెల్ నుంచి MBA దాకా బిగ్గెస్ట్ లెర్నింగ్ ఎవరైనా స్టూడెంట్ అడగండి, వాళ్ళు క్లాస్ లెసన్స్ చెప్పరు, వాళ్ళ పియర్ టు పియర్ ఎలా నేర్చుకున్నారో అది చెప్తారు. సో ఇట్ విల్ నాట్ రీప్లేస్, బట్ ఇట్ విల్ మేక్ టీచర్స్ డెఫినెట్లీ బెటర్. ఇదివరకు ఏంటి, టీచర్స్ కుడ్ ఓన్లీ డిస్కస్ ఫ్యూ థింగ్స్ ఇన్ ది క్లాస్. ఇప్పుడు ఏంటంటే AI యూజ్ చేసి దే కెన్ డిస్కస్ లాట్ మోర్. హోంవర్క్స్ ఆర్ ఆల్సో ప్రొడక్టివ్. ఇదివరకు హోంవర్క్స్ ఏంటి, మన టైంలో అట్లీస్ట్ హోంవర్క్స్ అంటే ఏదో మేడం చెప్పింది అని రాసేవాళ్ళం. ఇప్పుడు ఏంటి, AI బేస్డ్ థింకింగ్. మన ఇండియన్స్లో వీ ల్యాక్ దట్ స్కిల్ అండి. ఇప్పుడు అందుకే వై డూ వీ సీ లాట్ ఆఫ్ పీపుల్ సక్సెస్ఫుల్ ఇన్ ఫారెన్ కంట్రీస్, వాళ్ళు ఏంటంటే దే గివ్ మోర్ ఎంఫోసిస్ ఆన్ ఒరిజినాలిటీ థింకింగ్. మన స్కూల్ సిస్టమ్ ఏంటి, ఆన్సర్ యాజ్ ఇట్ ఈస్ రాయాలి, ఓన్ వర్డ్స్లో రాస్తే మార్క్స్ కట్ చేస్తాం అని చెప్పేవారు. ఇప్పుడు ఏంటంటే అదంతా మారబోతుంది ఏఐతో.
అయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్ సెక్టార్లో కానీ లేదా నార్మల్ డీమ్డ్ యూనివర్సిటీస్లో కానీ ఏ కోర్సెస్ అందించడంలో ఎలాంటి మార్పులు తీసుకొని రావాలి అంటారు? డెఫినెట్లీ ఆల్రెడీ తీసుకొస్తున్నారు. వీఆర్ గెటింగ్ సమ్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది కాలేజెస్. మేము టచ్లో స్టూడెంట్స్తో ఉంటాం కాబట్టి, బట్ ఇంకా లాట్ మోర్ నీడ్స్ టు బి డన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే కరిక్యులం స్టార్టింగ్ నుంచే, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ అయినా ఏ కాలేజెస్ అయినా కానీ ఏఐ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి. డెఫినెట్లీ ఇట్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ ది కరిక్యులం. ఎవ్రీ సబ్జెక్ట్కి ఏఐ రిలేషన్ అనేది ఉంది. దెర్ ఈస్ నో స్ట్రీమ్ విచ్ ఏఐ ఈజ్ నాట్ టచింగ్. సో ఆ స్కిల్స్, మ్యాథమెటిక్స్ ఎస్పెషలీ, ఇప్పుడు కరిక్యులం కూడా చేంజ్ చేసే అవసరం వచ్చింది. మనది వీఆర్ నోన్ టు బి నోటోరియస్లీ నోన్ టు నాట్ చేంజ్ కరిక్యులం. ఇప్పుడు చైనా, యుఎస్ లాంటి కంట్రీస్ చూడండి, కరిక్యులం వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇవాల్వ్ చేస్తూ ఉంటారు. మన దగ్గర అలా కాదు. లాస్ట్ 10 years నుంచి ఇంజనీరింగ్ సిలబస్ సేమ్, ఏదో చాప్టర్స్ ఇటు అటు చేస్తారు కానీ ఇప్పుడు అట్లీస్ట్ న్యూ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కానీ కరిక్యులం ఆల్మోస్ట్ సేమే ఉంది. సో కరిక్యులం కూడా రీఫార్మ్ చేసే ఆపర్చునిటీ మనకి ఇది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఆల్రెడీ మన మోదీ గారు ఇంట్రడ్యూస్ చేశారు, ఇంప్లిమెంటేషన్ ఇంకా లేదు అట్ ఎ బిగ్గర్ స్కేల్. అది ప్లస్ న్యూ కరిక్యులం పెడితే వీ విల్ బీ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్. ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ చైనా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది మనకి. ఓకే, అయితే ఇప్పుడు ఈ రూరల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి లిటరసీ అనేది నార్మల్గానే చాలా తక్కువ ఉంటుంది. అవునండి. సో వాళ్ళకి ఏ లిటరసీని అందించడం ఎలా? గవర్నమెంట్ స్కూల్స్లో ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో ఒక స్మార్ట్ బోర్డ్ అనేది పెట్టింది. ఆ స్మార్ట్ బోర్డ్ నుంచి ఏఐ ఎక్స్పర్ట్స్ త్రూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెనీ ఆఫ్ ది గవర్నమెంట్ కాలేజెస్ రీసెంట్లీ ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ అనేది ఇస్తుంది ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అలాగే ఎక్స్పర్ట్స్ని వాళ్ళని పిలిచి, అండ్ లోకల్స్లో కూడా ఎవరైతే ప్రిన్సిపల్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎక్విప్ అయ్యి స్టూడెంట్స్కి ఇన్కల్కేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు సీడింగ్ చేస్తుంది గవర్నమెంట్ పిల్లలు. సో వాళ్ళు సీడ్ చేసే ఇదే మనకి అవుట్పుట్ తర్వాత తెలుస్తుంది. ఓకే, అయితే ఏఐ అనేది ఆపర్చునిటీ అంటారా ఒక థ్రెట్ అంటారా? దీన్ని ఎట్లా చూడాలి? ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ ద పర్సన్ యూజెస్ ఇట్. ఇప్పుడు ఒకవేళ నెగటివ్ థింగ్స్కి దానికి వాడితే ఇట్ ఈస్ ఎ థ్రెట్. If you are looking at it to improve your career, improve your life, improve your work, then it is a very big opportunity. And especially ఇప్పుడు ఏదైతే మనం ఉన్నామో ఈ టైంలో, when we are speaking at this moment, this is a career defining, life defining moment అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఏఐని ఎంబ్రేస్ చేయకపోతే ఏఐ విల్ ఓన్లీ ఎంబ్రేస్ యూ. ఓకే, అయితే మీకు ఏఐ కానీ సాఫ్ట్వేర్ కానీ విషయంలో ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరు? ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఇలాన్ మస్క్ అవనివ్వండి, మన శామ్ ఆల్ట్మన్, వాళ్ళని నేను ఇలాన్ మస్క్ని ఐ బీన్ ఫాలోయింగ్ హిమ్ ఫ్రమ్ ఇయర్స్. సో ఆ థాట్ ప్రాసెసే మనం ఎందుకు ఇలా ఆలోచించలేమో అనిపిస్తుంది. అతను స్టార్ట్ చేసిన కంపెనీస్ అవనివ్వండి. అఫ్ కోర్స్ ఐ డోంట్ అగ్రీ టు సమ్ ఆఫ్ హిస్ పర్సనల్ పొలిటికల్ వ్యూస్, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్, బట్ ఇట్స్ ఇంటెలిజెన్స్ ఓన్లీ. ఇంటెలిజెన్స్, ద మ్యాగ్నిట్యూడ్, వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళ స్కిల్. మార్క్ జకర్బర్గ్ కూడా అవనివ్వండి, వాళ్ళు ఏంటి ఇదంతా లాస్ట్ 5-6 years బ్యాక్ చేసింది మనకి ఇప్పుడు తెలుస్తుంది. మనం ఎప్పుడు వీఆర్ వరీడ్ అబౌట్ ప్రెజెంట్, అండ్ ప్రెజెంట్ ఇమ్మీడియట్ సొల్యూషన్ ఆలోచిస్తాం, వాళ్ళు లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఆలోచిస్తారు. సో దట్ ఈస్ వై దోస్ హ్యావ్ బీన్ మై ఇన్స్పిరేషన్స్ అండ్ ఐ ట్రై టు ఇన్కల్కేట్ ఇన్ మై డైలీ లైఫ్. అయితే ఏఐ వల్ల ఫ్యూచర్ భయంకరం అవుతుంది అనే దానికి మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? నేను అగ్రీ అవ్వనండి దీని గురించి ఆనెస్ట్లీ. ఎందుకంటే మీకు గుర్తుంది, ఇదివరకు పేజర్ ఫోన్లు ఉన్నప్పుడు ఫోన్లు వస్తే ఫోన్లు పనికిరావు, ఫ్యూచర్ పాడైపోతుంది అన్నారు. ఇప్పుడు ఈ జెప్టోలు, స్విగ్గీలు, జొమాటోలు వచ్చినప్పుడు అరే పాపం కిరాణా కోర్టు వాళ్ళు అన్నీ బాగానే నడుస్తున్నాయి. ఇప్పుడు ఇవేంటి కంప్యూటర్స్ వచ్చినప్పుడు అరే కంప్యూటర్స్, టైప్ రైటర్స్ వల్ల పనులు పోతాయి. టైప్ రైటర్స్ ఇదివరకు మేజర్ ఎకానమీ టైప్ రైటర్స్ వాళ్ళు ఉండేవారు, టైప్ రైటర్లు జాబులు పోతాయి అనేవారు. వాళ్ళు ఇవాల్వ్ అయ్యి కంప్యూటర్ నేర్చుకున్నారు. లేదు, ఇంకా ఇవాల్వ్ అయ్యి కంప్యూటర్ నేర్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఉండే అవకాశాలు కూడా వాళ్ళకి ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ సేమ్. సో ఇప్పుడు కూడా అంతే, జస్ట్ ఎవల్యూషన్ అవుతుంది. గవర్నమెంట్ జాబ్స్ లో ఎక్కువగా ఈ టైప్ రైటర్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. స్పీడ్ ఆఫ్ ద టైపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఇస్ స్టిల్ ఇంపార్టెంట్. సో ద కోర్ స్కిల్ ఇస్ సేమ్. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఆన్ ఎ టైప్ రైటర్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఆన్ ఎ కంప్యూటర్. ఇప్పుడు అంతే, ఇట్స్ ది సేమ్. సో హ్యూమన్స్ లో కూడా ఎవల్యూషన్ అనేది వీఆర్ న్యాచురలీ ఎవల్యూషన్ అనేది ఉంది. సో టెక్నాలజీ కూడా వీ ఎంబ్రేస్ ఇట్ ఎవ్రీ టైమ్. సో వరి అవ్వాల్సింది ఏం లేదు. అయితే ఇప్పుడు యూత్ ఏఐని అలవర్చుకోవడం వల్ల సొసైటీలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది, సోషల్లీ అండ్ ఫిజికల్లీ? ద లెర్నింగ్ గ్యాప్ అనేది ఇప్పుడు విల్ బీ లెస్. ఇదివరకు ఏంటి, పట్టణంలో ఉన్న పిల్లలు, రూరల్లో ఉన్న పిల్లలు, డిఫరెన్స్ చాలా ఉండేది. దిస్ ఇస్ థ్యాంక్స్ టు అవర్ 4G రెవల్యూషన్ ఆల్సో. మన 4G ఇంటర్నెట్ వచ్చినప్పటి నుంచి
రూరల్ స్టూడెంట్స్ అండ్ అర్బన్ స్టూడెంట్స్ లెర్నింగ్ ఇస్ సేమ్. ఇప్పుడు లాంగ్వేజ్కి యూ నీడ్ నాట్ హ్యావ్ స్పెసిఫిక్ టీచర్స్, ఏఐ విల్ టీచ్ యూ ఎవ్రీథింగ్. మీకు అది వాడడం రావాలంతే. అండ్ రిచ్ పర్సన్, పువర్ పర్సన్ అందరికీ సేమ్ యాక్సెస్. ద యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్, దిస్ ఈస్ ద బెస్ట్ టైం వేర్ దే యునో ఏ సొసైటీ నుంచి వచ్చినా, ఏ కాస్ట్ నుంచి వచ్చినా, ఏ క్రీడ్ నుంచి వచ్చినా దే కెన్ ప్లే లెవెల్ ప్లేయింగ్ గేమ్ అనమాట. ఓన్లీ బ్యాకింగ్ ఉంటేనే చేయగలుగుతాం అనేది లేదు కాన్సెప్ట్. సో ఇట్ విల్ డెఫినెట్లీ ట్రాన్స్ఫార్మ్ ది వరల్డ్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. నమస్తే.